6, 54, 46, 55, 46, 54 ఇట్లా చేసుకుంటూ వచ్చి 13.5% గ్రోత్ వచ్చాం ఈ పీరియడ్లో. CAGR 13.5% హిస్టారికల్ గ్రోత్ అది. అయితే తెలంగాణ కూడా గ్రో అయింది, అది కూడా చూపిస్తాను మీకు. అదే సమయంలో ఆవరేజ్ డెట్ జిఎస్డిపి రేషియో వాజ్ మేనేజబుల్, ఆ లెవెల్లోనే పెట్టాం. 28.38% డెట్ జిఎస్డిపి రేషియో. ఇంకొక పక్కన సెవరల్ డెవలప్మెంట్ యాక్టివిటీ స్టార్ట్ చేశాం. దీనివల్ల గ్యాప్ బిట్వీన్ 2 స్టేట్స్ రెవెన్యూ 2% తగ్గింది, 10 to 8 అయింది. అదే కానీ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకొక విధంగా ఉండేది. ఐ విల్ షో యూ నెక్స్ట్. ఇది తెలంగాణ ఆంధ్ర ఎందుకు కంపేర్ చేసినట్టు, 2 రాష్ట్రాలు విడిపోయినాయి కాబట్టి సిమిలర్ టైంలో కంపేర్ చేశాం. ఇది 14-19, ఇది 19-24, ఇది 24-26. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5 ఆంధ్ర, తెలంగాణ 13.7. ఆదాయాన్ని పెంచుకున్నాం కానీ గ్రోత్లో మాత్రం 0.2% అప్పుడు కూడా మైనస్ ఉంది. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ టైంలో 10.3 ఆంధ్ర, 11.4 తెలంగాణ. ఈ 1.1% మేడ్ ఆల్ ది డిఫరెన్స్. ఇక్కడికి వచ్చేప్పుడు 10.7% తెలంగాణ, ఆంధ్ర 11.3. ఇప్పుడు మళ్ళా రికవర్ అవుతున్నాం 2 years నుంచి. దీని ఇంపాక్ట్ మీరు స్టడీ చేస్తే 14-19లో 3.18% పాయింట్స్ డిక్లైన్ ఫర్ ఏపీ, 14-19 19-24. ఈ రెంట్ మధ్య వ్యత్యాసం 3.18%. ఇంకొక పక్కన చూసి దీనివల్ల నష్టం ఎంతంటే జిఎస్టిపి 6,94,000 కోట్ల రూపాయలు. 6,94,000 కోట్లు వచ్చి అక్కడి నుంచి 13% పెరిగితే ఎంత వస్తుందో మీరు లెక్కేసుకోవాలి. CAGR, దట్ ఇస్ ది CAGR. ఇక్కడికి వచ్చినప్పుడు 13.5% గ్రోత్ రేట్ కానీ 14-19లో వచ్చింది కానీ కంటిన్యూ ఉంటే అడిషనల్ రెవెన్యూ స్టేట్కి 76,195 కోట్లు వచ్చాయి రెవెన్యూ. ఇప్పుడు అప్పు చేసే పని లేదు, ఇవన్నీ వచ్చేటివి.